అందరికీ షలోమ్. ఇప్పుడు కిస్లేవ్ అనే 9వ నెల గురించి ఇప్పుడు మనం మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇది మనకి తోరాలో ఎజ్రా 10వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. జలప్రళయం తర్వాత గమనించిన మొదటి ఇంద్రధనస్సు కిస్లేవ్లో కనిపించింది. మరియు ఎలోహిం ఇలా అన్నారు, నాకు మీకు మీతో ఉన్న ప్రతి జీవికి మధ్య శాశ్వత తరాలకు నేను ఉంచిన నిబంధనకు ఇది సంకేతం. నేను నా ధనుస్సును మేఘంలో ఉంచాను. అది నాకు మరియు భూమికి మధ్య ఉన్న నిబంధనకు సూచనగా ఉంటుంది. ఇది నిబంధనకు సంకేతం. ఎలోహిం నోవాహుకు విల్లును చూపించి అతనితో ఇలా అన్నాడు, ఇది నేను మాట్లాడిన సంకేతం. ఆదికాండము 9వ అధ్యాయము 9వ వచనం నుంచి ఈ విషయాలన్నీ మనకి కనిపిస్తాయి. అంటే ఇక్కడ ఎలోహిం నాకును నీకును ఇంకా భూమి మీద ఉన్న ప్రతి జీవికి కూడా తరతరాలకు ఆయన ఉంచిన ఒక నిబంధన. అదే ఈ సంకేతం ఏంటంటే ధనుస్సు మేఘంలో ఉంచడం అనేది జరిగింది. నాకును మరియు భూమికి మధ్య ఉన్న నిబంధనకు సూచన అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నిబంధన ఏమిటి అంటే మళ్ళీ ఇలాంటి జలప్రళయం ద్వారా ఎప్పుడు భూమి అంతటినీ నాశనం చేయను ఒకేసారి అని ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. కానీ ఈరోజు అనేక మంది నోవాహైడ్ అని పోయారు. ఎందుకంటే వాళ్ళకి ఈ విషయాలు ఏమీ అర్థం కాలేదు. 7 ఆజ్ఞల దగ్గరే వాళ్ళు ఉండిపోవడం అనేది జరిగింది. ఎందుకంటే చాలా మందికి తోర అర్థం కాదు. ఎవరికి అర్థమైనట్టు వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మేఘంలో ధనుస్సుని ఉంచడం అనేది జరిగింది. ఎందుకంటే ఆయనకి భూమికి మధ్య ఉన్న నిబంధన అది. ఇలాంటి జలప్రళయంతో మొత్తం నాశనం చేయను అని అక్కడ ఆయన ధనుస్సుని అక్కడ మేఘంలో ఉంచడం అనేది జరిగింది. ఆయన చేసిన నిబంధన అది. కానీ చాలా మందికి అర్థం కాక 7 ఆజ్ఞల నిబంధన దగ్గర ఆగిపోయారు వాళ్ళు. అది ఎక్కడా కూడా తోరాలో లేదు. చాలా మందికి తెలియదు. మేము అన్యజనులం, మాకు 7 ఆజ్ఞలే, మేము ఇక్కడే ఆగిపోవాలి అని చాలా మంది అజ్ఞానంగా చాలా మందిని అజ్ఞానంలోకి తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఇదంతా కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నెలల మధ్య పరివర్తన దినం లేదా రోజులను సూచించే రోష్ కోదేశ్ కిస్లేవ్ ఒక రోజు సమయాలను మరియు 2 సమయాలను కలిగి ఉంటుంది. అంటే హెష్వాన్ నెల, కిస్లేవ్ నెల ఒకేసారి 29 రోజులు ఉండొచ్చు లేదా 30 రోజులు కూడా ఉండొచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. హస్మోనియన్ల కాలం నుండి సెన్హెడ్రిన్ అంటే సుప్రీంకోర్టు అంటే బీట్ దిన్ అంటారు. ఇది రబ్బీల్ యొక్క కోర్టు అన్నమాట. ఎప్పుడు అమావాస్యను వారు చూశారో ఆకాశంలో ఆ రోజు నుంచి వారు నెల ప్రారంభ రోజుగా వారు ఆచరించేవారు. ఇంకా ఈ నెలకు సంబంధించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నిద్ర, ధనుస్సు, హీబ్రూ అక్షరం సమేక్, హీబ్రూ తెగ బెన్యామీన్, సెలవు దినం హనుక్కా. కిస్లేవ్ నెల సమేక్ ఒక వృత్తం. ఇది సోమే అనే పదంలోని మొదటి అక్షరం. దీని అర్థం మద్దతు. కిస్లేవ్ నెలను తరచుగా అద్భుతాల నెల అని పిలుస్తారు. కానీ ఇది కళలు మరియు కళలు కనేవారి నెల అని కూడా చెప్పడం జరుగుతుంది. కిస్లేవ్ నెల తోరా భాగాలలో మొత్తం తోరాలో ప్రస్తావింపబడిన కళలు చాలా ఉన్నాయి. బెరెషిత్ అంటే ఆదికాండంలో 7 కళలు కనేవారు 10 కళల వివరణాత్మక కళలు ఉన్నాయి. వాటిలో 10లో 9 కిస్లేవ్లో ఉన్నాయి. ఈ నెల వైద్యం యొక్క రంగానికి అనుసంధానింపబడి ఉంది. అది నిద్ర 1/60 ప్రవచనం అని చెప్పబడింది. బెరాకోత్ 57b13లో గెమరా ఇలా చెబుతుంది, మన ప్రపంచంలో 5 విషయాలు ఉన్నాయి. అవి వాటి అత్యంత తీవ్రమైన వ్యక్తీకరణలలో 60లో 1/1. అవి అగ్ని, తేనె, షబ్బాతు, నిద్ర మరియు ఒక కళ. గెమరా ఇలా వివరిస్తుంది, మన అగ్ని గెహన్నా, అగ్నిలో 60లో 1/1, తేనె మన్నాలో 60లో 1/1, షబ్బాత్ రాబోయే ప్రపంచంలో 60లో 1/1, నిద్ర మరణంలో 60లో 1/1 మరియు కళ ప్రపంచంలో 60లో 1/1 అని బెరాకోత్ 57b13లో వివరించడం అనేది జరిగింది. రబ్బీ బెనాయా ప్రకారం 3 రకాల కళలు ఉన్నాయి అని ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. చెడు ఆహారం మరియు అజీర్ణం వల్ల కలిగే దీనికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు. మరొకటి, మనం పగటిపూట ఆలోచనలు రాత్రిపూట పునరావృతం అవడం వల్ల కలిగేది, దీనికి కూడా ఎటువంటి ప్రాముఖ్యత లేదు. మరొకటి ఆత్మ నుండి వస్తుంది మరియు దానికి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే 3 రకాలుగా కళలు అనేవి వస్తాయి అని ఇక్కడ వివరించడం అనేది జరుగుతుంది. కాబట్టి
1/60వ ప్రవచనం అజీర్ణం లేదా ఆందోళన మాత్రమే కాకుండా కలలను ఎలా పెంచుకోవాలి, శరీరాన్ని మరియు మనసును ప్రశాంతపరచడం, ఆత్మకు మార్గం సుగమం చేస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలో.